శశికళకి ఇక లీగల్గా ఆమె రెమెడీస్ అంతా అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారము ఆమెకి రెండు రెమెడీస్ ఉన్నాయి. చాలా రిమోట్ ఛాన్సెస్ అయితే రెమెడీస్ అయితే ఉన్నాయి రెండు విధాలుగా. ఒకటి, ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంటులో ఏదన్నా ఎర్రర్స్ ఉన్నాయి, ఏదో కరెక్ట్గా ఇవ్వలేదు, ఈ జడ్జిమెంటు ఈ స్టాట్యూటరీ ప్రొవిజన్స్కి ఎగనెస్ట్గా ఉంది, వేరియస్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ కన్సిడర్ చేయలేదు, లేకపోతే అంతకుముందు డిసైడ్ చేసిన జడ్జిమెంట్స్ పరిగణలో తీసుకోలేదు, లేదా అంతకుముందు ఫుల్ బెంచ్ కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కానీ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ని కన్సిడర్ చేయలేదు, లేకపోతే దానికి ఎగనెస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చేసి కొంత ఎర్రర్, కొంత మిస్టేక్ ఈ జడ్జిమెంట్లో ఉంది అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఒక రివ్యూ పిటిషన్ అని సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు. అయితే ఆ రివ్యూ పిటిషను సేమ్ బెంచ్లోనే వస్తుంది. సేమ్ బెంచ్లో కూడా అక్కడ డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉండవు. మామూలు ప్రొసీజర్ ఏంటంటే ఈ రివ్యూ పిటిషన్ని సర్క్యులేట్ చేస్తారు ఈ ఇద్దరు జడ్జెస్కి. ఆ ఇద్దరు జడ్జెస్ చూసి ఏదన్నా మనం రివ్యూ చేయాలనుకుంటే దాన్ని ఎంటర్టైన్ చేయొచ్చు, లేదంటే ఛాంబర్లోనే రిజెక్ట్ అని పంపించేస్తారు. ఇంకోసారి ఏం చేస్తారంటే రివ్యూ పిటిషన్ తోటి ఈ ప్రొసీజర్ ప్రకారం ఛాంబర్లోనే సర్క్యులేట్ చేసి రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మాకు కోర్టులో మా ఆర్గ్యుమెంట్ చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వండి అని కూడా ఒక పిటిషన్ వేయచ్చు. దాన్ని ఆ బెంచ్ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ కేసు బెంచ్లో పోస్ట్ చేసి అప్పుడు మళ్ళీ ఎంటైర్ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, బోత్ సైడ్స్, ప్రాసిక్యూషన్ సైడ్ వీళ్ళ సైడ్. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మళ్ళీ కోర్టు ఆ రివ్యూ పిటిషన్ ఎంటర్టైన్ చేయాలా, అలో చేయాలా, లేదా అంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా, దాన్ని ఏమైనా రివ్యూ చేస్తే ఉందా లేదని ఒక జడ్జిమెంట్ ఇవ్వచ్చు. అప్పుడు కూడా రివ్యూకి ఏం ఛాన్స్ లేదు, అంతా కరెక్టే ఉంది అని రివ్యూ డిస్మిస్ చేసినా కూడా మళ్ళీ క్యూరిటివ్ పిటిషన్ అని ఒక పిటిషన్ వేసుకోవచ్చు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం. ఆ కేసు ఎలా ఉంటుందంటే అది కూడా ఈ ఇద్దరు జడ్జెస్ తర్వాత సీనియర్ మోస్ట్ ఫస్ట్ 3 జడ్జెస్, ఇప్పుడు సీనియర్ మోస్ట్ జడ్జెస్ మొత్తం టోటల్ 5, వీళ్ళు ముగ్గురు ఉంటే వీళ్ళిద్దరు ఉంటే ఇద్దరు, అక్కడ ముగ్గురు, వీళ్ళలో ఎవరైనా రిటైర్డ్ అయిపోతే ఒకరు, మిగిలిన 4. ఈ విధంగా ఆ 5 జడ్జెస్ దగ్గర కూడా సర్క్యులేట్ చేస్తారు. సర్క్యులేట్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అయ్యి వాళ్ళు ఇది పాయింట్ లేదంటే రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ అదే విధంగా కూడా మాకు కోర్టులో వినటానికి అని కూడా పిటిషన్ వేస్తే కోర్టు ఒప్పుకుంటే మళ్ళీ విని చేయొచ్చు. కానీ జనరల్గా ఈ క్యూరిటివ్ పిటిషన్ కానీ లేకపోతే రివ్యూ పిటిషన్లో కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లోనే ఈ రివ్యూ పిటిషన్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్యూరిటివ్ పిటిషన్స్ కూడా ఇంకా రేరెస్ట్ కేసులోనే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంకా బెయిల్ అనే ప్రసక్తే లేదు. బెయిల్ ఎప్పుడంటే మీకు కేసు పెండింగ్ ఉన్నప్పుడు, ఇన్వెస్టిగేషను ట్రయల్ పెండింగ్ ఉన్నప్పుడు బెయిల్ అడగవచ్చు. తర్వాత కన్విక్షన్ ఇచ్చిన తర్వాత దాని మీద అపీల్కి వెళ్ళినప్పుడు పెండింగ్ అపీల్లో కూడా బెయిల్ అడగవచ్చు. ఆర్గ్యుమెంట్ విన్నా కూడా ఆర్గ్యుమెంట్ విని ఫైనల్ డెసిషన్ ఇవ్వచ్చే కానీ బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు. పెండింగ్ రివ్యూ పిటిషన్ కానీ పెండింగ్ క్యూరిటివ్ పిటిషన్ కానీ బెయిల్ ఎంటైటిల్డ్ కాదు. ఇక మామూలుగా వీళ్ళకి టర్మ్ ఇప్పుడు 4 years టర్మ్ ఇచ్చారు. 4 yearsలో వాళ్ళు కొంత టైం స్పెండ్ చేశారు. అది రిడ్యూస్ చేసిన తర్వాత ఆ మిగిలిన టైం ఉండేసి రావచ్చు. లేదంటే ఒకసారి మన సంజయ్ దత్తుకు వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ గుడ్ బిహేవియర్ కానీ లేకపోతే ఇంకేదైనా రెమిషన్ అది ఇచ్చేసి అటువంటిది ఇచ్చి ఇంకా తగ్గించవచ్చు. కొంత ఆ పవర్ గవర్నమెంట్కి ఉంటుంది. అది డిపెండ్ అపాన్ ది రిపోర్ట్ సబ్మిట్ బై ది జైల్ సూపరింటెండెంట్. అటువంటిది రాష్ట్రపతి మెర్సీ అనేది కూడా దీంట్లో రాదు. దీంట్లో మెర్సీ అనేది ఎక్కడ వస్తుంది? మీకు ఏదో డెత్ పెనాల్టీ అన్నప్పుడే మెర్సీ వస్తుంది. ఇది ఇటువంటి దానికి లేదు. కాబట్టి ఆ ఆప్షన్స్ అన్నీ పోయినాయి. ఇంకా ఉన్నాయంటే మంచి లీగల్ పాయింట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఏదైనా మిస్టేక్ చేసిందనుకుంటే ఒక రివ్యూ క్యూరిటివ్ పిటిషన్లోనే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో రావాలంటే ఇప్పుడు ఈ 4 years టర్మ్ ఉంది. 4 yearsలో డిస్క్వాలిఫై. తర్వాత పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారము ఒక కన్విక్షన్ మోర్ దాన్ 2 years వస్తే కొంత 6 years అనో 8 years అనో వాళ్ళు డిస్క్వాలిఫైడ్. కాబట్టి ఆ పీరియడ్ కూడా రారు. అప్పుడు 8, ఒక 10, 6, ఒక 10, 10 years. 10 years అంటే ఆమెకి ఆల్రెడీ అయిపోతుంది. కాబట్టి అబ్సల్యూట్గా ఆమె రివ్యూలోనో క్యూరిటివ్లోనో గెలిస్తే తప్ప రాజకీయాల్లో ఎటువంటి అఫిషియల్ పోస్టు తీసుకుంటారు.